స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇండో సోలార్ కంపెనీ ఏర్పాటుకు కరేడు ప్రాంతంలో 4832 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందుకోసం 3 గ్రామాలను ఎంపిక చేశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ బాబు కరేడు ప్రాంతంలోని కరేడు, ఉప్పరపాలెం గ్రామాలను సందర్శించారు. ముందుగా కరేడు, ఉప్పరపాలెం గ్రామాన్ని పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. కలెక్టర్ గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కొంతమంది యువత తమ విద్యాభ్యాసం గురించి కలెక్టర్కు విన్నవించారు. డిగ్రీ, బీఈడీ, పీఈటీ వంటి కోర్సులు చదివినటువంటి తమకు సోలార్ కంపెనీలో ఉద్యోగాలు చేసే అవకాశం ఉండకపోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, ప్రస్తుతం సోలార్ కంపెనీ ఇక్కడ ఏర్పాటవుతోంది. దీనిలో 13,000 ఉద్యోగ అవకాశాలున్నాయి. మీ అర్హతలకు తగిన ఉద్యోగాలు ఖచ్చితంగా లభిస్తాయి. 18 సంవత్సరాలు నిండిన వారికి ఒక ప్యాకేజీ, నిండని 18 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లల తల్లిదండ్రులతో కలిసి ఉంటారని కలెక్టర్ తెలిపారు. అనంతరం కొందరు ఉద్యోగుల భార్యలు కలెక్టర్ని కలిసి తమకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని తమ గృహాలకు నష్టపరిహారం ఇస్తారా అని అడిగారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ, గృహాలకు నష్టపరిహారం, భూమికి నష్టపరిహారం తప్పకుండా ఇస్తామని, కానీ ఉద్యోగ భృతి మాత్రం వర్తించదని స్పష్టం చేశారు. అంతేకాకుండా తాము బీఈడీ, టీటీసీ పూర్తి చేశామని, తమకు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందా అని వారు ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ, ఇక్కడ నిర్మిస్తోంది ఒక ప్రైవేట్ కంపెనీ అని, ఆ కంపెనీ తమ నైపుణ్యం, స్కిల్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని, ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగాలు ఇప్పించలేదని గ్రామస్తులకు తెలిపారు. అయితే ఎట్లా అంటే ఇప్పుడు మీకు 2 రకాల పోతూనే ఉంటాయి. అంటే కొన్ని అంటే మీరు ఇక్కడ నేను మీతో మాట్లాడితే పొలాలు ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంది అన్నారు. అందరూ కూలి పనులు, మోస్ట్లీ ఇల్లులే పోతున్నారు. ఇల్లులు అదేవిధంగా ఉపాధి పోతుంది. అంటే ఇల్లు సంబంధించిన స్థలాలు ఉంటాయి, అంటే ఇల్లు స్థలాలు. అదే కాకుండా మీకు ఇక్కడ షిఫ్టింగ్ కాబట్టి ఉపాధిలో కూడా ఇబ్బందులు అదే అంటే నాకు ఈరోజు మీరేమన్నారు, 30 ఎకరాలు సో అంటే మనం ఎట్లా అంటే సో ఫస్ట్ 2 రకాల కాంపెన్సేషన్, అంటే అది కాంపెన్సేషన్ మాత్రం, ఆర్ఎండ్ఆర్ బెనిఫిట్ కాదు. ఆర్ఎండ్ఆర్ అంటే ఇప్పుడు మనము పక్కన కొన్ని ఊర్లో కూడా చేస్తున్నాము, రావూరు కానీ చెగూరులు కానీ కొన్ని ఒక 2-3 గ్రామాల్లో కూడా చేస్తున్నాము. అదే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా చేస్తున్నాము. కాంపెన్సేషన్ ఏంటంటే మీ ఇల్లు సంబంధించిన స్థలము, అదే కాకుండా మీ అగ్రికల్చర్ పొలాలు ఏదైనా పోతుందంటే దానికి సంబంధించిన డబ్బులు ఇస్తాము. అది ఒక విధము. అదే కాకుండా మనం ఒకటి సర్వే చేస్తాము. సర్వేలో ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి ఈ ఊర్లో, ఆ కుటుంబాల్లో ఎంతమంది ప్రొజెక్ట్ డిస్ప్లేస్ ఫ్యామిలీస్. ప్రొజెక్ట్ డిస్ప్లేస్ అంటే ఈ యొక్క ప్రాజెక్టు వచ్చిన కాబట్టి తరలించాల్సిన పరిస్థితి వచ్చిన ఫ్యామిలీస్, కుటుంబాలు ఎన్ని ఉన్నాయి. అంటే కుటుంబాలు అంటే ఈ ఒక్క కుటుంబాల్లో 4 కూడా రావచ్చు. ఎందుకంటే ఒకవేళ మన పిఎన్ నోటిఫికేషన్ డేట్కి ఆ కట్ ఆఫ్ నాటికి 18 దాటిపోయిన కేసెస్ ఉన్నదిలో అయితే వాళ్ళని సెపరేట్ ఫ్యామిలీ కింద గుర్తు 18 దాటాలి. 18 అది 17,364 అంటే తీసుకోలేం, కానీ 18+ అది చట్టం. అది నేను కంప్లీట్ చేయను, దాని తర్వాత మీరు అడగచ్చు, దానిలో చెప్తాను. సో 18 దాటిన వాళ్ళు మీ ఊర్లో, అంటే ఇప్పుడు మీ ఇంట్లోనే అమ్మ నాన్న ఉన్నారు, పిల్లలు ఉన్నారు, 2 పిల్లల్లో ఒకరు దాటింది, ఒకటి చిన్న పాపనో బాబునో స్కూల్ చదువుతున్నారు అంటే సో దాంట్లో 2 పీడిఎఫ్లు వస్తాయి. అమ్మ నాన్న, చిన్న పాప, ఇంకా అబ్బాయి కానీ అమ్మాయి కానీ దాటిన వాళ్ళు. సో 2 పీడిఎఫ్లు వస్తాయి. సో మనకు ల్యాండు, హౌస్, అదేవిధంగా మీ అగ్రికల్చర్ పొలానికి ఉన్న కాంపెన్సేషన్ సెపరేట్గా ఉంటుంది. అదే కాకుండా ఈ 2 ఒక్కొక్క పీడిఎఫ్కి, ఆ పీడిఎఫ్కి సంబంధించిన లైవ్లీహుడ్ ఏవైతే నష్టపోతారో ప్లస్ కొత్త చోటకి ఎక్కడైతే మీకు కోరిన చోటలో ఇల్లులు కానీ, దాంతోపాటు 5 సెంట్లు భూమి, అంటే ఒక్కొక్క పీడిఎఫ్, అంటే ఒక ఫ్యామిలీ అంటే మీ ఊర్లో అనే కాదు, మీ ఇంట్లో ఉన్న అందరికి కలిపినా కాదు, ఒక్కొక్క పీడిఎఫ్కి 5 సెంట్లు భూమి, ఇల్లు ప్లస్ ఆ ఇల్లు అంటే మామూలుగా ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టు రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, ఎలక్ట్రిసిటీ లైన్స్ కానీ, వాటర్ కనెక్షన్ కానీ అవన్నీ ఉంటాయి. అవన్నీ చట్ట ప్రకారం చేయాలి. ప్లస్ అంటే ఇప్పుడు 300 మంది, 400 మంది, 400 పీడిఎఫ్లో వచ్చినట్లు అయితే దానికి ఒక లెక్క ప్రకారం కమ్యూనిటీ బిల్డింగ్లు కానీ, దానిలో స్కూల్ కానీ, అదన్నీ చట్ట ప్రకారం మనం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం వస్తుంది. ఖచ్చితంగా దాన్ని చేస్తాం. సింగిల్ ఉమెన్ ఉంటుంది, వాళ్ళకి ఇంటి పన్ను వాళ్ళ పేరు మీద ఉంది, సింగిల్ ఉమెన్ మీద ఉంది.
హస్బెండ్ చనిపోయి ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అంటే అది వాళ్ళు పీడిఎఫ్ కింద అంటే ప్రాజెక్ట్ 3 డిస్ప్లే ఫ్యామిలీస్ ఇస్తారా, 2 ఫ్యామిలీస్ ఇస్తారా? అంటే అది నేను ఒకసారి చూడాలి నాన్న, నాకు కూడా గుర్తులేదు. ఇప్పుడు సార్ ఇంకోటి ఏంటంటే సార్ చిన్న విషయం, ఇక్కడ చాలా మంది సింగిల్ ఉమెన్స్ ఉన్నారు. ఊరు మొత్తం తీసుకుంటే చిన్న వయసులో అంటే ఇప్పుడు తెలియక చిన్న వయసులో హస్బెండ్ చచ్చిపోయి కేవలం ఆమె మీద ఆధారపడతా కూడా ఒక 10-15 ఫ్యామిలీలు దాకా సింగిల్ ఉమెన్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా నష్టపోతున్నారు కదా. ఇక్కడ ఈ ఊర్లో ఉండి 18 దాటిపోయి హస్బెండ్ అండ్ వైఫ్ అంటే హస్బెండ్ ఉంటుందా చచ్చిపోయినా ఇట్ డస్ నాట్ మ్యాటర్, దానికి సంబంధం లేదు. 18 దాటిపోయి మన రికార్డ్స్లో నమోదై ఫ్యామిలీ కింద ఉన్నదులు అయితే ఖచ్చితంగా వర్తిస్తుంది. మళ్ళీ నేను ఒకసారి చెక్ చేస్తాను, అది నాకున్న గుర్తు ప్రకారం చెప్తున్నాను. ఇంకొకసారి సార్, ఇప్పుడు మనం R&R ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం వేరే స్థలానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇప్పుడు నాకే 15 years ప్యాకేజ్ అయ్యి పూర్తయ్యే టయానికి అది 2 years అవని 1 year అవని అక్కడికి వెళ్ళే టైంకి 18 వస్తాయి సార్. ఇప్పుడు అందరికీ నమస్కారము. ఈరోజు ఈ రామాయపట్నం దగ్గర ఉన్న ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ మనకు జరుగుతున్నాయి. ఇక్కడ కింద BPCL రిఫైనరీ కానీ, అదే కాకుండా ఇటువైపు కారేడు వైపు ల్యాండ్ అక్విజిషన్ కానీ, దానికి సంబంధించిన యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, జనాలతో కూడా ఇంటరాక్ట్ అవుతామని చెప్పి ఈరోజు ఒకసారి విజిట్ చేయడం జరిగింది. మార్నింగ్ ఒకసారి కలెక్టర్ ఆఫీస్లో కొంతమంది రైతులతో మాట్లాడడం జరిగింది. అదే కాకుండా దాని తర్వాత ఇక్కడ మనకొక 19 గ్రామాల్లో ఒక 3 గ్రామాలు మాత్రమే మనం తరలించాల్సిన అవసరం వస్తుంది. ఆ గ్రామాల్లో ఉన్న సుమారుగా ఒక 70 నుంచి 100 మంది దాకా జనాలతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి దానికి సంబంధించి కొన్ని డౌట్లు ఉన్నాయి. ఏంటంటే ఏ విధంగా ఉన్న R&R ప్యాకేజీలు కానీ, ఏ విధంగా ఉన్న కాంపెన్సేషన్లు కానీ ఇస్తారని చెప్పి కొన్ని డౌట్లు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళతో క్లియర్ చేయడం జరిగింది. నేను ఆధ్వర్యంలో వాళ్ళకు ఉన్న డౌట్లన్నీ కూడా మ్యాక్సిమం క్లియర్ చేయడం జరిగినాయి. వాళ్ళు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు, అంటే ఏ విధంగా దీన్ని అవగాహన కల్పించడానికి ఏ విధంగా ముందుకు వెళ్తామని. దానికి సంబంధించిన డిప్యూటీ కలెక్టర్ గారిని కూడా కొంత టైం నెక్స్ట్ ఒక వారంలో పూర్తిగా అక్కడే ఉండి వాళ్ళకున్న డౌట్లు, అపోహాలు ఏదైనా ఉన్నాయో అన్ని తొలగించడానికి ఆ ప్రయత్నాలు కూడా చేస్తాము. అదే కాకుండా ఇప్పుడు కరెక్ట్ సచివాలయంలో కూడా కొంతమంది రైతులతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా అందరితో కూడా మాట్లాడుకొని అందరినీ సమన్వయం చేసుకొని ఇంకా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అది ముందుకు తీసుకెళ్తామని అనుకున్నాను. ఇప్పటికీ కొంతమంది రైతులు మనకు ముందుకు వచ్చి BLMC నెగోసియేషన్ కమిటీలో కూడా ముందుకు వచ్చి కొన్ని ల్యాండ్ ఇవ్వడం అయితే జరిగింది. దానిలో ప్రైవేట్ అంటే గవర్నమెంట్ నెగోసియేషన్స్ ద్వారా సుమారుగా ఎకరానికి ఒక 20 lakhs దాకా కూడా మనం ఫిక్స్ చేయడం జరిగింది. సో మనకు వాలంటరీగా ఎవరైతే ముందుకు వచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనం ల్యాండ్ రేట్స్ 20 lakhs, దాంతోపాటు ఒకవేళ తోటలు కానీ, బోర్లు కానీ, లేదంటే సపోటా కానీ, మామిడి కానీ, అదేవిధంగా ఫిషరీస్ కానీ ఏదైనా ఉన్నట్లయితే ల్యాండ్ రేట్ కాకుండా అదనంగా స్ట్రక్చర్ వాల్యూ పేమెంట్స్ కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మనం వాలంటరీగా నెగోసియేషన్ చేసుకొని రైతులకి, గవర్నమెంట్కి కూడా ఇబ్బంది లేకుండా దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని అనుకున్నాము. సో ఆ ఒక పద్ధతిలోనే ముందుకు వెళ్తున్నాము.